ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ను పోలీసులు కాకినాడ స్పెషల్ మొబైల్ జేఎఫ్సీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు పరిశీలించిన మెజిస్ట్రేట్ సాదిక్ ఖాన్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో కాకినాడ సబ్ జైలుకు తరలించారు. మరోవైపు కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సాదిక్ ఖాన్ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ను పోలీసులు కాకినాడ స్పెషల్ మొబైల్ జేఎఫ్సీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు పరిశీలించిన మెజిస్ట్రేట్ సాదిక్ ఖాన్కు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతడిని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. మరోవైపు కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సాదిక్ ఖాన్ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.